90+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. చిరంజీవి గారు ఓకే లైక్ కమల్ అంటే అఫ్కోర్స్ కమల్ మరీ 17 ఇయర్స్ అనుకుంటా లేదు 18 ఇయర్స్ అనుకుంటా కమల్ నేను స్టార్ట్ యాక్ట్ చేశాను. చిరంజీవి గారు అదే ఇది కథ కాదు, ప్రాణం ఖరీదు, ఇంకో ఏదో సినిమా కూడా మేము ఇద్దరం యాక్ట్ చేసాం. తర్వాత ఇంకో ఏదో ఒకసారి 4 సినిమాలు ఏదో చేసాము. ఎక్కువ చేయలేదు కానీ ఇంటరాక్షన్ అది. బట్ ఆయన వన్ ఆఫ్ ద హిస్ జర్నీ ఇస్ ఒక వెరీ వెరీ టఫ్ ఆయనకి. ఎందుకంటే పెద్ద హీరోస్ 4-5 అక్కడ ఉన్నారు. అప్పుడు కొత్తగా ఒక అతను వచ్చి ఇదన్నా 5 vs 1 ఒక వ్యక్తి. ఆయన వచ్చినప్పటికీ మీరు స్టార్ కదా. నేను ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. ఓకే. సో నేను అనుకునేది కొత్త అబ్బాయి ఎవరో వచ్చారు, కొత్త యాక్టర్ అలా అని. బట్ మేమంతా కొత్త వాళ్ళం కాబట్టి వి యూస్డ్. బట్ విల్ పవర్ అది అచీవ్ చేయాలి అన్నది క్రమశిక్షణ అంటే జస్ట్ నాట్ టైమ్, హెల్త్, ఎక్సర్సైజ్ అది కాదు. ఈ హ్యాడ్ సో మెనీ అదర్ థింగ్స్. వాజ్ స్పిరిచువల్. ఇది దేవుడికి ఇలా దండం పెట్టుకున్నా. ఈ వాజ్ హనుమాన్ భక్తుడు. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ ఇట్లా ఉండాలి, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ అంత చేస్తారు. ఈ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ టఫ్ జర్నీ చిరంజీవి గారు. వాళ్ళ బిడ్డలతో కూడా చేసిన నటి అంటే మీరే. మళ్ళీ కమింగ్ టు రామ్ చరణ్ గారు, ఏం చెప్తారు? తండ్రిని మించిన కొడుకు అంటారా, లేకపోతే తండ్రిని మించి అంటే ఆయన స్టైల్ వినయంలో ఈయన స్టైల్. చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరూ వినయంగా ఉంటారు. సో అంటే నాకు తెలిసినంత వరకు దో పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమానే చేశాను నేను, బాలు. ఆయన ఎలాగో ఎక్కువ మాట్లాడ్డా ఆయన. సో రామ్ చరణ్ ఇస్ గుడ్, ఇస్ దే నో. ఎందుకంటే తండ్రి అదే చెప్తున్నాను, నేర్చుకుని క్రమశిక్షణగా సెట్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అవన్నీ ఉంటుంది. సో అవన్నీ దే వెల్ యూనో వెరీ డిసిప్లైన్డ్. ఎక్కడ వాళ్ళు మెగాస్టార్ అవన్నీ పక్కనున్న జనం ఏమన్నా క్రియేట్ చేయాలి తప్ప వాళ్ళుగా ఎప్పుడు బిహేవ్ చేయరు. అండ్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడున్న జనరేషన్ అందరు జూనియర్ ఎన్టీఆర్ అందరు టాలెంటెడ్. మీ ఇంటి స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను నేను. అప్పుడప్పుడు మా షూటింగ్లకు రావడం, తర్వాత ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను చిన్నప్పుడు. దాని తర్వాత మహేష్తో 2 సినిమాలు చేస్తాను అనుకుంటా, మహర్షి అను సీతమ్మ వాకిట్లో. మళ్ళీ కృష్ణ గారు లాగే ఎవరితో మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ క్వైట్ కామ్. తను అంత సినిమా అంటే తెలిసిన వ్యక్తి లైఫ్లో. అత్త అవుతారా మీరు మహేష్ బాబు గారికి? ఏమో నాకు మా ఇంట్లో నాకు ఈ రిలేషన్షిప్స్ ఏమి తెలియదు. నేను అందరినీ అంకుల్ ఆంటీ పిలుస్తాను, పెద్దవాళ్ళంతా. చిన్న వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తాను. మహేష్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? జయసుధ గారు ఉంటారు. అవునా? ఓకే. అంతే. నేను మహేష్ అంట, అంతే అంతే. ఇట్స్ బెటర్. ఆంటీ, కొంతమంది ఆంటీని ఎవరు పిలవరు, ఎవరు పిలుస్తారంట, ఎవరు కొంతమంది ఒకళ్ళిద్దరు. నాన్ ఆఫ్ దిస్ చరణ్, రామ్ చరణ్ ఆంటీ అని అంటారు. ఓకే. నాకు అంతవరకు గుర్తు చరణ్. మీరు ఇప్పుడు హీరో లవ్ తగ్గేసి మళ్ళీ హీరోయిన్ లాగా తయారైపోయారు. నేనా? లేదండి, నేనేమిటో నాకు తెలుసు. మరీ తగ్గిపోతే మళ్ళీ నాకు రాకూడదు, ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకూడదు. అది చేయాలి. కానీ మనం హెల్త్ మీద, మన లైఫ్ మీద, దాని మీద జోకులు వేసుకుని, దాని మీద కమెంట్ చేసుకుని, దేవుడు ఉన్నాడు అంతే, చూసుకుంటాడు అంతే. ఇప్పుడు టచ్లో ఉంటారా జయప్రద గారు? మీరు 40 years నుంచి ఫ్రెండ్స్ కదా అందరు. మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ జయప్రద, క్లాస్ ఆఫ్ 80s అందరు నా ఫ్రెండ్సే. బట్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా అంటే నా లైఫ్లో పర్సనల్గా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అది రాధిక, క్లోజెస్ట్ ఇస్ రాధిక. సో దెన్ జయప్రద నా పెళ్ళికి వచ్చింది, మళ్ళీ నితిన్ గారి ఫ్యూనరల్కి వచ్చింది. అండ్ అట్లా అదే. బట్ వెరీ అంటే చాలా క్లోజ్గా మాట్లాడి ఎక్కువ ఇది రాధిక. శ్రీప్రియ గారు, రాజ్ కుమార్ వైఫ్. మన
సాగర్ సంగమం ఫస్ట్ మీరు సైన్ చేశారు కదా మేడం? చేశాను, అడ్వాన్స్ అని తీసుకుని కుదరలే. రామారావు గారి సినిమా అంటే కమల్ క్యాన్సిల్ చేస్తా 2 సార్లు క్యాన్సిల్ చేస్తాడు షెడ్యూల్ ఇచ్చిన డేట్స్. ఓకే. కమల్ బాగా బిజీ కదా, ఆ చేంజ్ చేసేసరికి అక్కడ నాకు రామారావు గారి సినిమా. సో అయితే రామారావు గారినన్నా వదులుకోవాలి, లేకపోతే విశ్వనాథ్ గారినన్నా వదులుకోవాలి. కమల్ గారు, విశ్వనాథ్ గారిని. బట్ ఐ వెంట్ ఫర్ రామారావు గారు. బట్ సాగర్ సంగమం చూసిన తర్వాత ఏమనిపించింది ఆ క్యారెక్టర్ జయప్రద గారు చేసినప్పుడు? అంటే మంచి సినిమా పోయి అనుకున్నాను కానీ బట్ నాకు టూ మెనీ మంచి సినిమాలు ఉన్నాయి. నాకు టూ మెనీ మంచి ఎప్పుడు రిగ్రెట్ లేదు లైఫ్? రిగ్రెట్ లేదు, ఎందుకంటే నాకు టూ మెనీ, మీరు లెక్క పెడితే లెక్క 10,000 సరిపోదు కదా అన్ని క్యారెక్టర్స్. బట్ అది కూడా గొప్ప సినిమా, అది చేస్తుంటే. విశ్వనాథ్ గారి సినిమాల్లో నాకు వచ్చిన ఆఫర్ అదే మంచి. మీతంతా ఆయన నాతో కమర్షియల్ సినిమా తీశారు, నేను కమర్షియల్ హీరోయిన్ కాదు. అంటే ఆయనతో పాటు అంటే ఆయన అన్ని ఏదో కాలాంతకుడు, అల్లుడు పట్టిన భరతం, నేను చేసిన సినిమాలు అవేవి ఆయన స్టైల్ ఆఫ్ మూవీ కాదు అసలు. ఓకే. సో మేడం లాస్ట్ అడగకూడదు అనుకున్నాను కానీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అసలుకి సహజ నటి జయసుధ గారు అంటే ఇప్పటికీ ఎలాలేని ప్రేమ ఆప్యాయతలు ప్రతి ఇంట్లో కూడా. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదా మీకు? ఫస్ట్ మే సంతోషానికి మీకు మీ కంగ్రాచులేషన్ అని చెప్పి పొద్దున్న మారిపోయింది, వాటి గురించి బాధపడాలి. 2 సినిమాలు, మే సందేశం, ఇది అదేంటి శివరంజని, 2 సినిమాలకు పోయింది నాకు. అయితే పద్మశ్రీలు ఇవన్నీ ఏంటంటే, మనం చాలామంది అంటారు, మీరు కమెంట్ చేస్తారు, అది ఎవరో ఒకరు మాట్లాడాలి, మా వాళ్ళు మాట్లాడరు. ఎట్లా అంటే మా ఇండస్ట్రీలో కొంతమంది, నేను 6 తర్వాత పనిచేయను, సాయంత్రం 6 o'clock అంతా వెళ్ళిపోతాను. ఫస్ట్ నుంచి అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అయినప్పుడు. శోభన్ బాబు గారు నాకంటే పెద్ద హీరో కదా, ఒక హీరో చాలా పెద్ద ఇది ఆయన, నేను హీరోయిన్ అంతే కదా. ఎప్పుడైనా హీరోనే గొప్ప, హీరోయిన్ తర్వాత వస్తుంది. నేను 6 గంటలకి శోభన్ బాబు గారిని, ఏంటి శోభన్ బాబు గారు ఒక 1/2 hour చేస్తారా అంటే, జయసు చేస్తుందా, ఈయన చెప్పచ్చు కదా చేయనని. 6 తర్వాత నేను వెళ్ళిపోతాను చెప్పరు, జయసు చేస్తుందా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పుకుంటారు ఒకరి మీద ఒకరు, అందరూ అంతే. నా జయసు ఉంటున్నదా అని అంతే. ఏ హీరోయిన్ అయినా ఏ హీరోయిన్ అయినా ఆ అమ్మాయిని అడగండి అయ్యా ఉంటుందా చెప్పు అని, అది రామారావు గారి నుంచి అదే, అది పద్ధతి. సో నేను ఈ దీంట్లో కూడా ఎవరు మాట్లాడరు. మొన్న నా ఫ్రెండ్స్ క్లాస్ ఆఫ్ 80sలో ఇద్దరిని అడిగితే, లేదు నా ఫోన్ చేసి ఒకళ్ళు అడిగారు, ఆ అమ్మాయి అంటున్నది, నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు, నా ఫ్రెండ్, జయ నాకు ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు నన్ను. ఇది మీకు కావాలా, మాకు ఫోన్ చేసి కావాలంటే అదేమన్నా ఒక ఇద్దా అని. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మీరు చూసుకోండి, ఒక ప్యాటర్న్ చూసుకోండి, పేర్లు తీసుకోండి, డూ రీసెర్చ్. ఊరికే చెత్త విషయాలు, పనికిరాని విషయాలు సోషల్ మీడియాలో కాదు. ఒక నటులకి ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరు జయసుధ వదిలేసింది, దాని ముందు ఆర్టిస్టులు కూడా ఎవరికి ఎందుకు రాలే, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి ఎందుకు రాలే. సౌత్ ఇండియన్స్కి పాపం షావుకార్ జానకి గారికి కూడా 90 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆమెకి అప్పుడు చెప్పారంట, ఇప్పుడు ఆమె లక్ష్మి గారు ఎంత మంచి ఆర్టిస్ట్, శారద గారికి 3 సార్లు వచ్చింది నేషనల్ అవార్డు, ఆమెకి ఇవ్వలేదే. చాలామంది ఉంటారు. ఇప్పుడు లిస్టు తీసుకుంటే మనం రియల్గా రీసెర్చ్ అంటే గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, గవర్నమెంట్కి మనం చెప్పాలి. సో నా వాదన ఏంటంటే, మీరు చాలా చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఒక ఇదే ఉంది, దానికి సపరేట్ వింగే ఉంది కదా, సినిమాటోగ్రఫీ, కల్చరల్ ఇదని. మీలో ఎంతోమంది ఆఫీస్లో కూర్చుంటున్నారు, మీకు తెలుసు, మీ వైఫ్సో లేకపోతే మీ మదరో మీ సిస్టరో ఎవరో ఒకళ్ళు సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. ఇంట్లో రోజు మాట్లాడుకునే కబుర్లే కదా టీవీ చూసినాం. వై డోంట్ యూ, మీరు ఒక సెలెక్ట్ చేయరు ఆర్టిస్ట్, ఒక బంచ్ ఆఫ్ వీళ్ళు, ఈ టెక్నీషియన్స్, ఈ డైరెక్టర్స్, ఈ ఆర్టిస్ట్, ఈ యాక్టర్స్, సినిమా పరంగా అలా డిఫరెంట్గా, స్టేజ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎవరో వెళ్ళి మిమ్మల్ని వచ్చి సార్ మాకు ఇవ్వండి అని అంటే మీరు వచ్చి రికమెండ్ చేస్తే కష్టంగా ఉండదు మనం వెళ్ళి అడగడానికి. 7 crores పీపుల్లో కనీసం ఒక 2 కోట్ల మంది అన్నా సినిమాలు చూసి నిన్ను వాళ్ళ అభిమాన నటిగా అనుకున్నప్పుడు, వాళ్ళు నన్ను చూసి చేసినప్పుడు నేను వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగితే ఏదో కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. నేను అనుకునేది మనం ఇంత చేసినప్పుడు చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ కదా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.